మా ఇంటి బంగారం మూవీ రివ్యూ అండి. సో మూవీ ఎలా ఉంది అంటే చాలా బాగుంది. వెరీ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ అని చెప్పొచ్చు. సో మీరు ఎవరైనా ఫ్యామిలీతో వెళ్ళి ఒక మూవీని చూడాలనుకుంటే చాలా రోజుల తర్వాత ఇది వెళ్ళొచ్చు, ఎందుకంటే ఇది ఫ్యామిలీతో చూడగలిగే మూవీ. సో ఎలాంటి బ్యాడ్ సీన్స్ ఈ మూవీలో లేవు. సో అది ఈ మూవీకి మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్తాను నేను. సో ఫ్యామిలీతో వెళ్ళి హ్యాపీగా చూడగలిగే మూవీ ఇది. సో నేను మూవీ రిలీజ్ అయిన ఆఫ్టర్ 2 days తర్వాత అయితే వెళ్ళాను. అయినా కూడా 95% ఆక్యుపెన్సీ ఉంది. నేను షాక్ అయిపోయాను. మూవీ రిలీజ్ అయిన ప్రతి దగ్గర 70% ఆక్యుపెన్సీతో మూవీ నడుస్తుందంటే ఇది మామూలు విషయం కాదు. సో ఇది ఈ మూవీ కంటెంట్ ని చాలా బలంగా ఎత్తు చూపిస్తుందనే చెప్తాను నేను. ఈ మూవీ విషయానికి వస్తే మెయిన్ గా ఈ మూవీలో సమంత గారి ప్రెజెన్స్ మామూలుగా చూపించలేదు, అదిరిపోయింది. అండ్ సమంత గారు ఫైట్ చేసే కొన్ని సీన్స్ ఉంటాయి, అవి మంచి హై ఫీలింగ్ ఇస్తాయి. మీకు క్లైమాక్స్ లో అయితే ఇంకా గూస్ బంప్స్ వస్తాయి మీకు ఆ ఫైట్ చేస్తూ ఉంటే కొన్ని దగ్గరలో. సో చాలా మంచి సీన్స్ ఉన్నాయి సమంత గారికి, చాలా బాగా పడ్డాయి. ఒక హీరోకి ఎలాంటి అయితే ఎలివేషన్ సీన్స్ పడతాయో అలాంటి సీన్స్ ఈ మూవీలో పడ్డాయి హీరోయిన్కి. వెరీ ఫెంటాస్టిక్ అనిపించింది. అండ్ ఈ మూవీలో నాకు బాగా నచ్చిన పాయింట్స్ ఏంటంటే స్టోరీ చాలా ఫ్రెష్ ఫీలింగ్ ఇచ్చింది. అండ్ ఫ్లాష్ బ్యాక్ అది ల్యాగ్ చేయకుండా ఎక్కడ ఎంత ఉండాలో ఎంత పెట్టాలో అంతే పెట్టి చాలా బాగా జస్టిఫికేషన్ ఇచ్చారు. అది నాకు చాలా చాలా బాగా నచ్చింది. అండ్ మ్యూజిక్ సూపర్ డూపర్ అని చెప్పలేను కానీ గుడ్. అండ్ శ్రీముఖికి అండ్ సమంత గారికి మధ్య నడిచే కొన్ని సీన్స్ చాలా ఎంటర్టైన్మెంట్గా అనిపించింది. అండ్ ఈ మూవీలో నాకు ఇంకా బాగా నచ్చింది ఏంటంటే సమంత గారి ఇన్నోసెన్స్. అది ఈ మూవీలో చాలా బాగా కామెడీ వేలో వాడుకున్నారు, అది చాలా ఫన్ వచ్చింది. మూవీని 70% ఒక ఇంట్లోనే కంప్లీట్ చేశారు. ఒక ప్లేస్లో స్టోరీని నడపాలంటే కంటెంట్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి, లేదంటే బోర్ కొట్టేస్తుంది. బట్ ఈ మూవీలో అది చాలా బాగా వర్కౌట్ అయింది. సో మూవీ అక్కడే సగం సక్సెస్ అయిపోయినట్టు అనిపించింది నాకు. సో అండ్ ఈ మూవీలో నెగిటివ్ విషయానికి వస్తే విలన్ రోల్ అండి. సో అతను కొన్ని దగ్గరలో అతను వస్తున్నప్పుడు చాలా బోర్ ఫీలింగ్ కలిగింది. సో చాలా ల్యాగ్ అనిపించింది కొన్ని దగ్గర. ఫైనల్గా చెప్పాలంటే నాకైతే ఈ మూవీ చాలా బాగా నచ్చింది. సో అమ్మాయిలకైతే పచ్చగా నచ్చేస్తుంది. సో చాలా మంది కనెక్ట్ అవుతారు కూడా. సో మరి మీరు ఈ మూవీని చూసి మీకు ఎలా అనిపించిందో కూడా కింద కమెంట్ చేయండి. కొత్త రివ్యూతో మళ్ళీ కలుద్దాం.